మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్న మెగా 157 పై అంచనాలు ప్రస్తుతం వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రేక్షకులకే కాదు, పరిశ్రమలో కూడా ఈ కాంబినేషన్ కి ప్రత్యేక స్థానం ఉంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ ఇప్పటి వరకే 3 షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ 2026 సంక్రాంతికి రిలీజ్ ను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అతిపెద్ద అట్రాక్షన్ విక్టరీ వెంకటేష్ పాత్ర. ఫుల్ లెంత్ రోల్ కాదు కానీ కథలో కీలకంగా ఉండే స్పెషల్ అపీరియన్స్ అంటూ వార్తలు వస్తుండడంతో అభిమానుల ఉత్సాహానికి అంతే లేదని చెప్పాలి. వెంకటేష్ పాత్ర గురించి మీడియా వర్గాల్లో ఇప్పటికే అనేక ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. ఒకవైపు చిరంజీవి ఫ్యాన్స్ కి ఇది స్పెషల్ మూవీ అనిపిస్తే, మరోవైపు వెంకీ అభిమానులకైతే ఇది ఓ డబుల్ ట్రీట్ లాంటిది. ఇటీవలి ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావుపూడిని వెంకటేష్ పాత్ర గురించి అడిగితే, ఇప్పుడు ఏది చెప్పడం కరెక్ట్ టైం కాదు, వెంకీ గారి పాత్ర మీద ఇప్పటికే ఎన్నో కథనాలు రాస్తున్నారు, కానీ మా దగ్గర నుండి రివీల్ చేయదలుచుకున్న విషయం ఒక్కటే, ఆయన పాత్ర ప్రేక్షకులకి పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. సెట్లోకి ఆయన ఎంటర్ అయ్యే సమయంలోనే మేము ఓ పెద్ద బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాం, అప్పటి వరకు ఇది సస్పెన్స్గా ఉంచడమే మంచిది అంటూ చెప్పారు. ఈ మాటలతోనే అభిమానుల్లో కొత్త ఉత్కంఠ మొదలైంది. ఇది వెంకటేష్ అనిల్ రావుపూడి కలయికలో 4వ సినిమా కావడం గమనార్హం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన F2, F3 అలాగే సంక్రాంతికి వస్తున్నాం అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని తెగ ఆకట్టుకున్నాయి. ఈసారి వెంకటేష్ మెగాస్టార్ సినిమాలో కనిపించనుండడం, ఇద్దరు మాస్ ఎమోషనల్ మిక్స్లో ఉండే పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయానికి వస్తే నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు. ఆమెకు ఇది చిరంజీవితో 2వ చిత్రం అవుతోంది. మరోవైపు క్యాథరిన్ తెర్సా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన 3 షెడ్యూల్స్లో చిరంజీవిపై ప్రధాన సీన్లు చిత్రీకరించగా వెంకటేష్ ఇంకా సెట్లోకి ఎంటర్ కాలేదు. అనిల్ చెప్పినట్లుగా ఆయన ఎంట్రీ సన్నివేశాలను ఒక స్పెషల్ షెడ్యూల్లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్కి ముందే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వంటివి రావచ్చు అనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనిల్ రావుపూడి స్టైల్ అంటేనే మాస్, కామెడీ, ఫ్యామిలీ టచ్, ఇవన్నీ కలిపి కథను వినోదాత్మకంగా నడిపించడం. అటువంటి దర్శకుడి జోన్లోకి మాస్ హీరో చిరు, వెంకటేష్ లాంటి ఓవరాల్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ కమ్ క్రేజ్ యాక్టర్ ఇద్దరూ కలిసి వస్తే ఇది పండుగే అని చెప్పాలి. ఇప్పుడు దృష్టంతా వెంకీ పాత్ర మీదే. ఆయన ఎప్పుడు సెట్లోకి అడుగు పెడతారో, ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో, చిరు వెంకీ స్క్రీన్ షేర్ ఎప్పుడు వస్తుందో అనే ఆసక్తి రోజు రోజుకి పెరుగుతోంది. సంక్రాంతి 2026 వరకు ఈ హైప్ తగ్గేలా కనిపించడం లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.